హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమోటా ములక్కాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ములక్కాడలు, టమోటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఇక్కడ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి కలుపుకొని. ఇప్పుడు ఉల్లిపాయలు, ములక్కాడలు, పచ్చిమిర్చి మొత్తం కలిపి ఒకటేసారి వేసేస్తున్నానండి. మూత పెట్టేసుకుంటాం కదా, ఆ వాటర్కి ఊరికే మగ్గిపోతాయి. వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. మళ్ళీ మూత తీసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ టమాటాస్ వేస్తున్నాను. టమాటాలో నేను ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయడం లేదు. అవి నాటు టమాటాలు కాబట్టి మంచిగా వాటర్ ఉన్నాయి. సో ఈ టమాటాలు వేసిన తర్వాత కూడా ఒక 50 సెకండ్స్ అలాగా కలుపుకొని 1 minute 50 seconds కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. మినిట్ అయిందండి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ కావాలి. దాని తర్వాత మనము పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చితే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అందరూ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటారండి. ఎవరి స్టైల్ వాళ్ళది. అన్నీ టేస్ట్గా ఉంటాయి. మనకి ఫస్ట్ కాయగూరలు టేస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా కర్రీకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రాగా మసాలాలు వేసి అవి వేసి ఇవి వేసి ఏం చేయనవసరం లేదు. అందుకనే తాజాగా కూరగాయలు అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకుంటే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయనవసరం లేదు. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 1 minute అలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని 2 minutes అయిన తర్వాత వాటి మీద గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.